హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అత్యధిక స్థాయిలో ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి అంటే గ్రూప్ 2 పోస్టులు. సో రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ లో అత్యధిక మంది విద్యార్థులు పోటీ పడేది అని చెప్పేసి అంటే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఎక్కువగా నిరుద్యోగ విద్యార్థులు పోటీ పడడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఏ విధంగా ఎటువంటి అంశాలు ఉంటాయి, గ్రూప్ 2 తాలూకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి సార్. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఏమీ ఉండదు. సో డైరెక్ట్ గా గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ కూడా 150 మార్క్స్ ఉంటుంది. ఈచ్ పేపర్ కూడా 150 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో మొత్తం టోటల్ గా ప్యూర్ మెరిట్ మీద 600 మార్క్స్ కి, సో మొత్తం 600 మార్క్స్ కి ఏమో ఈ గ్రూప్ 2 ఏమో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ ఒక్కొక్క పేపర్ కూడా 150 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ గా 600 మార్క్స్ కి ఏమో ఈ గ్రూప్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఒక్కొక్క పేపర్ లో ఏ పేపర్ లో ఏముంటాయనే విషయాన్ని మనం తీసుకున్నట్టయితే, సో గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించి ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్ అలాగే జనరల్ ఎబిలిటీస్. పేపర్ 1 వచ్చేటప్పటికి ఏముంటుందని చెప్పేసి అంటే జనరల్ స్టడీస్ అదే విధంగా జనరల్ ఎబిలిటీస్ అనేవి పేపర్ 1 లో ఉంటాయి. ఈ పేపర్ 1 అనేది 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1 అనేది 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 1 లో ఏ అంశాలు ఉంటాయి సిలబస్ లో అంటే కరెంట్ అఫైర్స్. సో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలతో కూడినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో పర్యావరణ అంశాలు, విపత్తుల నిర్వహణ, అలాగే వాటి యొక్క నివారణ మొదలైన అంశాలన్నిటి మీద ఇందులో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాగ్రఫీ. సో ఇందులో జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ప్రధానంగా ఇండియన్ హిస్టరీ, సో ఇండియన్ హిస్టరీతో పాటుగా ఇండియా యొక్క కల్చరల్ హెరిటేజ్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇందులో ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ యొక్క సొసైటీకి సంబంధించి తెలంగాణ హెరిటేజ్, కల్చర్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్న డిఫరెంట్ పథకాలు కానీ, పాలసీలు కానీ, ప్రాజెక్టులు కానీ వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ అండ్ ఇష్యూస్, ఇన్క్లూజివ్ పాలసీస్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, కి సంబంధించిన అంశాలు. అలాగే బేసిక్ ఇంగ్లీష్, 10th క్లాస్ స్టాండర్డ్ కి సంబంధించిన ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా గ్రూప్ 2 సర్వీసెస్ లో పేపర్ 1 కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి రిమైనింగ్ పేపర్స్ లో కూడా మనకి కంటిన్యూ అవుతాయి. సో కాబట్టి అక్కడ పేపర్స్ మనం చదివేటప్పుడు చాలా ఈజీగా మనం రికలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 2 సర్వీసెస్ లో సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. సో సెకండ్ పేపర్కి వచ్చేటప్పుడు గ్రూప్ 2లో సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఇది సెకండ్ పేపర్ ఉంటుంది. సో ఇందులో సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ.
సో సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఇండియన్ హిస్టరీ యొక్క సొసైటీ కల్చర్, తెలంగాణ హిస్టరీ యొక్క సొసైటీ అండ్ కల్చర్ ఇందులో మొత్తం అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. సో మొత్తం ఇది పేపర్ 150 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి సార్. 150 మార్క్స్ కి ఇస్తారు. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, అలాగే సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సో వీటి మీద మొత్తం 150 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి పేపర్ 3 కూడా 150 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో పేపర్ 3 కూడా 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇందులో ప్రధానంగా ఏముంటాయంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1 ఏమో ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సెక్షన్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. మరి సెక్షన్ 3 ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో దీని నుంచి మొత్తం టోటల్ గా 150 మార్క్స్ కి రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ పేపర్ 4. సో పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది కూడా 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి, 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, మొబిలైజేషన్ ఫేజు 1971 నుంచి 1990, అలాగే టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. 1991 to 2014. సో ఇందులో మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. సో ఇలా టోటల్ గా గ్రూప్ 2 సర్వీసెస్ లో మనకి 4 పేపర్స్, 150 మార్క్స్ ఈచ్ పేపర్, టోటల్ గా 600 మార్క్స్ కేమో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్ ఏదంటే గ్రూప్ 2. సో స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ ఏమో గ్రూప్ 1 అయితే, సెకండ్ క్యాడర్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా సెకండ్ బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్ ఏదని చెప్పేసి అంటే గ్రూప్ 2. మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థులందరూ కూడా ఈ గ్రూప్ 2 సర్వీసెస్ కోసం ఎగ్జామినేషన్ కి ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి గ్రూప్ 2 లాంటి హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్ మనం అచీవ్ అవ్వాలి అని చెప్పేసి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ కి సుమారుగా మనకి ఒక 6 to 7 months టైం ఉంటుంది కాబట్టి, సో ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎవరైతే రివిజన్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని రివిజన్ కి సిద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ లో సక్సెస్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మరి ఈ గ్రూప్ 2 కోచింగ్ కోసం తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షల రంగంలో అత్యున్నత స్థాయి అగ్రగామి సంస్థ అయినటువంటి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో సో అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్ శ్రీ సిరికొండ లక్ష్మీనారాయణ గారి యొక్క సారథ్యంలో జూలై 6th సండే రోజు సో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, అదే విధంగా టీచర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్స్ వీటన్నిటికీ సంబంధించి డెమో అనేది నిర్వహించబడుతుంది. అలాగే జూలై 7th రోజు నుంచి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ తో పాటుగా లైవ్ మెంటార్షిప్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కాబట్టి సో ఈ డెమోకి అటెండ్ అయ్యి సో ఇక్కడ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి మీ కలను నెరవేర్చుకుంటారు, సాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.